నోట్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు గుదిబండలా మారింది. 2 రోజుల పాటు ఏటీఎంలు పనిచేయకపోవడం, ఈ రోజు బ్యాంకులు కూడా సెలవు దినంగా ప్రకటించడంతో అందరూ రిజర్వ్ బ్యాంక్ దారి పట్టారు. హైదరాబాద్లోని రిజర్వ్ బ్యాంక్ దగ్గర పరిస్థితి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చెల్లవు అని చెప్పిన తర్వాత అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు వచ్చి తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మొత్తం చేంజ్ రూపంలో అంటే 100 రూపాయల నోట్ల రూపంలో తీసుకుని వెళ్ళడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి పబ్లిక్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఎందుకంటే ఈరోజు రేపు బ్యాంకులు బంద్ అని చెప్పడం జరిగింది. ఏటీఎంలు పనిచేయట్లేదు. ఒకవైపు బ్యాంకులు కూడా సెలవు, ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు అని చెప్పిన తర్వాత కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే చాలా మంది తమ దగ్గర డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు మ్యారేజ్ ఉంది 2 రోజుల్లో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఏం చేయాలి అర్థమవుతుంది సార్. 11కి మ్యారేజ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, 2 lakhs ఉన్నాయి. ఎట్లా మాట్లాడాలి, ఎవరు ఎక్స్చేంజ్ చేయమంటే చేస్తలేరు. 2 days బ్యాంక్ బంద్ ఉంది. ఏం చేయాలి అర్థమవుతుంది. పెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు సామాన్ కొనుక్కోవాలి, బంగారం కొనాలి, అవన్నీ కొనాలి. ఎవరు తీసుకుంటలేరు. పెట్రోల్ పంపులో 500 తీసుకుంటలేరు. ఏం చేయాలి అర్థమవుతలేదు అసలు. ఈ బ్యాంక్ దగ్గర అడిగితే ఏం చెప్పారు? మీరు బ్యాంక్ దగ్గర రావడం జరిగింది, ఏం చెప్పడం జరిగింది? ఓన్లీ ఒకరికి 4000 ఇస్తామని చెప్తున్నారు. 2 lakhs ఉన్నాయి. ఎట్లా ఏం చేయాలి అర్థమవట్లేదు అసలు నాకు. ఇప్పుడు షాపింగ్ చేయాలి, ఏం చేయాలి? షాపింగ్ మనకు పెట్రోల్ పంపులో తీసుకోమంటే తీసుకుంటలేరు వాళ్ళు. బ్యాంకులో ఏమో వస్తే 2 days టైం పడుతుంది అంటారు. ఇప్పుడు నాకు 11కి మ్యారేజ్ ఉంది, ఏం చేయాలి అర్థమవట్లేదు నాదే. ఇప్పుడు ఏం చేయాలి అర్థమవట్లేదు నాకు. మనం చూస్తున్నాం, కాబోయే పెళ్లి కొడుకు కూడా ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఏ విధంగా మార్చుకోవాలో తెలియని పరిస్థితి ఉంది, తెలియని ఇబ్బంది కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కొంత కన్ఫ్యూజన్ ఉంది అని చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఏంటి సార్ పరిస్థితి? నేను బిజినెస్ ఎంప్లాయీ అండి, బిజినెస్ మ్యాగ్నెట్ అండి. నేను దాదాపు నాకు హాస్టల్ ఉంది అండ్ రియల్ ఎస్టేట్గా చేస్తుంటాను. నాకు కింద 45,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, 45,000 లేబర్స్ ఉన్నారు. వాళ్ళు డైలీ కలిస్తే కానీ వాళ్ళు ఏం చేయారో చెప్పలేము. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు మనీ బ్యాన్ చేసినారు. ఇప్పుడు లేబర్స్ కూడా ఇప్పుడు ఏమైనా కూరగాయలు కానీ అవి కానీ తీసుకున్నా చాలా ఇబ్బంది ఉంటుంది. మా స్టూడెంట్స్కి ఇవాళ దాదాపు హాస్టల్లో 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కోసం అని కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్తే వాళ్ళు 500 రూపీస్ కానీ అది కానీ ఈవెన్ దో మెట్రోకి ఈరోజు మెట్రోకి కూడా వెళ్ళాను. మెట్రోకి కూడా అదే పరిస్థితి వచ్చింది. మేము 500 రూపీస్ నోట్స్ తీసుకొని 100 రూపీస్ నోట్స్ ఉంటేనే తీసుకుంటాం అంటున్నారు. కొంచెం గవర్నమెంట్ కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండు. అంటే ఒక రోజులోనే ఇలా చేసేది కాదు. మీరు 1 or 2 days ఎలాగో మనకు సాటర్డే సండే వస్తుంది. ఈ సాటర్డే సండే వరకు టైం ఇచ్చేసి సాటర్డే నుంచి ఆర్ మండే నుంచి న్యూ ఆప్షన్ తీసుకొని ఉంటే బాగుండు. ఉన్నట్టున్న దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈవెన్ దో పెట్రోల్ బంక్స్లో కూడా ఇదే పరిస్థితి వస్తుందండి. కొంచెం టైం గవర్నమెంట్ వాజ్ రిక్వెస్టింగ్ ఫర్ ద టైం. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వస్తే ఏం చెప్పడం జరిగింది? పోలీసులు అందరూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర మీ డబ్బులు చేంజ్ చేసుకోవడానికి వస్తే ఏం చెప్పడం జరిగింది? ఇక రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇప్పుడు వచ్చి ఇంతకుముందు నేను అడిగితే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇస్తున్నారని చెప్పేసి అన్నాను. వాళ్ళు మనకు నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? బ్యాంక్లో పోస్ట్ ఆఫీస్లో కూడా ఇస్తున్నారని చెప్పేసాను. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పోస్ట్ ఆఫీస్ అసలు తీసుకోవడం లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటే ఈరోజు బ్యాంక్ బంద్ ఉందండి, ఈరోజు కాదు మళ్ళీ 2 days తర్వాత రండి అంటున్నారు. మరి 2 days పిల్లల్ని ఎట్లా ఉంచాలి? హాస్టల్లో పిల్లలు ఎట్లా, మరి పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నాను. చాలా మంది సామాన్యులకు ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ అంటే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సమస్యలు రాకుండా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆర్బీఐ దగ్గర, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ దగ్గర కొంత గందరగోళ పరిస్థితి మాత్రం ఉందని క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రమోద్తో సతీష్ కుమార్, HM TV, హైదరాబాద్.